హాయ్ అండి, ఎలా ఉన్నారు? నమస్తే, వెల్కమ్ టు అభి కుకింగ్ వైబ్స్. ఈరోజు మనం అమ్మవారికి ఇలా సేమ్యా పాయసము, సేమ్యా సగ్గుబియ్యము, పాలు, చక్కెర అన్నీ కలిపేసి డ్రై ఫ్రూట్స్ వేసేసి పాయసం చేసాము. సేమ్యా వేయించుకుని వేసుకున్నాము. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత సేమ్యా వేయించుకున్నాము. డ్రై ఫ్రూట్స్ వేసి పంచదార వేసి ఎలాచి పౌడర్ వేసుకొని పాలు పాయసం చేసుకున్నాము. ఇలాగ అమ్మవారికి ఇలా చేశానండి. ఈరోజు మన అమ్మకి, చల్లని తల్లికి మనందరినీ చల్లగా చూడాలని ఆశిస్తూ ఇలా ప్రసాదం చేసి పెడుతున్నాను. ఏదో నాకు చేతనైన ప్రసాదాలు చేస్తున్నానండి. అమ్మవారికి ఏదో ఒకటి మనస్ఫూర్తిగా పెట్టుకుంటున్నాము. చూడండి ఎంత బాగొచ్చిందో పాయసం. రెడీ అయిపోయిందండి పాయసం. ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టుకుందాము. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అవి కుకింగ్ వైబ్స్. ఎలా ఉన్నారు అందరూ? చల్లగా అమ్మదయ వల్ల అందరం చల్లగా ఉండాలి. ఈరోజు 6వ రోజు సరస్వతి అమ్మవారి అలంకారం కదా, ఇలా పూజ చేసుకున్నానండి. ప్రసాదము పాయసం చేశాను. చూడండి, ఇలా మన అమ్మవారికి ఇలా పాయసం చేశాను. తయారు చేసేది కూడా చూపించాను కదా. ఇట్లా మనము రోజుట్లాగే వినాయకుడికి ఫస్ట్ అక్షింతలు వేసుకుందాము. ఓం గం గణపతాయ నమః. తర్వాత అమ్మవారికి ఇలా చేసుకున్నాము. ఆ చల్లని తల్లి అందరినీ చల్లగా చూడాలని ఆశిస్తూ ఇలా పూజ చేసుకుంటున్నాను అండి. సరస్వతి అమ్మవారి అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ పూజ చేసుకుందామండి. అక్షింతలు, పువ్వులు, కుంకుమతో ఓం సరస్వతాయ నమః, మహాభద్రాయే, ఓం మహామాయాయే, ఓం వరప్రదాయే, ఓం పద్మనిలయాయే, ఓం శ్రీప్రదాయే, ఓం పద్మాక్షయే, ఓం పద్మక్రయాయే, ఓం శివానుజాయే. ఇలా చేసుకుందాము. మొత్తం చదువుకుందామండి.